డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే బొలిశెట్టి సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు అచ్యుతరావు మాట్లాడుతూ బొలిశెట్టి సత్యనారాయణ బినామీ కాంట్రాక్టర్ గా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారని, సత్యనారాయణపై జనసేన పార్టీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఏఐటీయూసీ నాయకులకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పై మాకు నమ్మకం ఉంది. ఆయన కేంద్రంతో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఒక నాయకుడు చెప్పాడు, ఆయన నిజంగా అఖిలపక్షం పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం, లేదా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లలేదు, అందుకే ఆయన్ని ప్రజలు ఓడించారు. మరి మీ ఇద్దరిని గెలిపించారు కదా, మీరు హామీ ఇచ్చారు కదా ఎన్నికల్లో ఈ పరిశ్రమను కాపాడుతామని. మరి మీరు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏ కూటమిలో ఉంది? ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు మీరు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖలో కూడా అదే రాసాం. మీరు ఇక్కడున్న పోరాట సమితి, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న పోరాట సమితిని, ఇది రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలని అందరినీ ఏకతాటి తీసుకెళ్ళి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళి ఈ పరిశ్రమను పరిరక్షించమని కార్మికవర్గం 1340 రోజులు బట్టి పోరాటం చేస్తుంటే బొలిశెట్టి వారు చిల్లర మాటలు, చిల్లర ప్రస్తావనలు చేశారు. ఆయన నిజంగా దమ్ముంటే రమ్మనండి, స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఆ టెంట్ దగ్గరే డిబేట్ చేద్దాం. ఎవరు దొంగలో నిరూపిస్తాం. ట్రేడ్ యూనియన్ నాయకులు దొంగలు కాదు, మీరు దొంగలు. రోజుకో పార్టీ. మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు? ఎందుకు ఆ సిద్ధాంతాన్ని? అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరు ట్రేడ్ యూనియన్ మార్చలేదే. అక్కడున్న ప్రధాన ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ నాకు తెలిసి 40 సంవత్సరాలు బట్టి అదే ట్రేడ్ యూనియన్లో ఉన్నారు. ఇంకొకటి ఎత్తాడు ఆయన, ఒక ట్రేడ్ యూనియన్లో ఉన్నవాడు ఇంకో రాజకీయ పార్టీలో ఉండకూడదని ఎక్కడా లేదు. ఏఐటీసీలో ఉన్నవాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలో లేరు, సిఐటీలో ఉన్నవాళ్ళందరూ మార్క్సిస్ట్ పార్టీలో లేరు, లేదా ఐఎన్టీసీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండరు. అలాగైతే మేము ఈ దేశంలో కమ్యూనిస్టులు చాలా స్థానాల్లో గెలుస్తాం. ట్రేడ్ యూనియన్ అనేది ఒక ప్రజాస్వామ్య సంఘం. ఆ సంఘంలో వివిధ రాజకీయ మనస్తత్వాలు కలిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన వ్యాఖ్యలు చాలా అనిశ్చితం. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఆయన గౌరవప్రదంగా ఉంటుంది. లేదా ఆయన కానీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారైనా ఇంటర్వెన్షన్ అయ్యి ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా మీ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి.